హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి ఎగ్జామ్ కి సంబంధించి కొన్ని డౌట్స్ కమెంట్స్ రెగ్యులర్ గా వస్తూ ఉన్నాయి. దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ ఉన్నాయి, కట్ ఆఫ్ పెరుగుతుందా అని కమెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోయామన్నా ఏం చేయాలి అని అడుగుతున్నారు. అండ్ అలాగే మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా మర్చిపోయాము, ఏం చేయాలన్నా అని కమెంట్స్ అయితే తెగ వస్తున్నాయి మొన్నటి నుంచి. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, ఎగ్జామ్స్ వచ్చేసి 27th నవంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 16 జనవరి వరకు జరుగుతాయి. ఇంకో విషయం ఏంటంటే గైస్, ఇక్కడ అఫీషియల్ గా రైల్వే అఫీషియల్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ లో ఏంటంటే గ్రూప్ డి సిబిటి ఎగ్జామ్ కి సంబంధించి మాక్ టెస్ట్ అనేవి యాక్టివేట్ అయిపోయింది లింక్. సో ప్రతి ఒక్కరు ఈ మాక్ టెస్ట్ అనేది రాయండి. దీన్ని బట్టి మీకు తెలుస్తుంది మీరు ఎంతలో ఉన్నారు, ఎంత లోతులో ఉన్నారు, ఎంత పైన ఉన్నారు అనేది తెలిసిపోతుంది అన్నమాట. మీ స్కోర్ ఎంత వస్తుంది, మీ ద్వారా ఎన్ని ప్రశ్నలు అవుతున్నాయి అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే మాక్ టెస్ట్ ఎలా ఉంటుందో ఇంచుమించు రియల్ ఎగ్జామ్ కూడా అలానే ఉంటుంది, సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం ముందుగా మాట్లాడుకుందాం. అన్న మొబైల్ నంబర్ మర్చిపోయాము, ఈమెయిల్ ఐడి కూడా తెలీదు, మర్చిపోయా, ఏం చేయాలి అంటే గనక చూడండి గైస్, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఎవరైనా మెయిల్ ఐడి ఇంకా మొబైల్ నంబర్ మర్చిపోతే గనక, మొబైల్ నంబర్ మారిపోతే గనక చూడండి, ఇక్కడ ఆర్ఆర్బి ఒక వెబ్సైట్ ఉంది, www.rrbapply.gov.in, rrbapply.gov.in. ఈ వెబ్సైట్ కి వెళ్తే గనక మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ఆ వెబ్సైట్ అన్నమాట ఇది. ఓకేనా, సో మీ మొబైల్ నంబర్ గుర్తుంటే గనక రిజిస్ట్రేషన్ నంబర్ ఈజీగా దొరికిపోతుంది. అట్లా లేని పట్ల మీరు ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ చేయండి. ఓకేనా, ఫర్గెట్ పాస్వర్డ్ చేసే ముందు తప్పకుండా మీ మొబైల్ నంబర్ రీఛార్జ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఎందుకంటే రీఛార్జ్ ఉంటేనే SMS అనేది వస్తుంది అన్నమాట, ఓటీపీ అనేది వస్తుంది. సో మీ మొబైల్ నంబర్ రీఛార్జ్ ఉందా లేదా తప్పకుండా చెక్ చేసుకోండి. ఎనీ అదర్ హెల్ప్ డెస్క్ కాంటాక్ట్, ఇంకా మీరు ప్రాబ్లం ఏమైనా అయితే కనుక ఇక్కడ ఆ నంబర్ ఒకటి ఉంది, 9513631887 అని. దీని నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓన్లీ ఫర్ దేనికి, ఈ ఎంక్వైరీస్, ఫర్గెట్ పాస్వర్డ్. ఓకేనా, ఈ ఆర్ఆర్బి అప్లై వెబ్సైట్ కి సంబంధించి దీని గురించి మీరు కనుక్కోవచ్చు. ఓకేనా, ఇదన్నమాట. ఇప్పుడు కనుక మనం ఇది చూడండి, సెక్షన్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందా అని కమెంట్స్ నిన్నటి నుంచి వస్తున్నాయి. ఓపెన్ వాళ్ళు అడుగుతున్నారు, అండ్ అలాగే CCA కట్ ఆఫ్ ఏంటన్నా పెరిగిపోతుందా అని అడుగుతున్నారు. సో ఓకే, దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, మాక్ టెస్ట్ లో చూస్తే గనక సెక్షన్ వైజ్ గా క్వశ్చన్స్ అడిగాడు. ఎలా, జనరల్ సైన్స్, అలాగే మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. మాక్ టెస్ట్ లో చూసుకున్నట్లయితే గనక కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ అవేర్నెస్ ఏమీ లేదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్ 20 క్వశ్చన్స్ అడిగాడన్నా. రియల్ ఎగ్జామ్ లో కూడా ఓన్లీ కరెంట్ అఫైర్స్ ని అడుగుతాడా అంటే చూడండి గైస్, జనరల్ అవేర్నెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, జనరల్ అవేర్నెస్ అంటే ఒక విధంగా అది కూడా కరెంట్ అఫైర్స్ కిందనే వస్తుంది అన్నమాట. అంటే జనరల్ అవేర్నెస్ సాధారణంగా పెద్ద పెద్ద ఘటనలు జరుగుతూ ఉంటాయి, అంటే ఒక వ్యక్తికి జనరల్ అవేర్నెస్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా, ఇది జనరల్ నాలెడ్జ్ కాదు, జనరల్ అవేర్నెస్ అడుగుతున్నారు అన్నమాట. సో కరెంట్ అఫైర్స్ ని ఇంచుమించు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇంచుమించు రెండు ఒకటే. బట్ ఇక్కడ ఏంటంటే హిస్టరీ నుంచి అడగడా అన్న మరి ప్రశ్నలు, హిస్టరీ నుంచి అడగడా ఇవన్నీ అంటున్నారు. చూడండి గైస్, మిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అది జస్ట్ మాక్ టెస్ట్ కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, 20 క్వశ్చన్స్ అన్ని కరెంట్ అఫైర్స్ ని అడిగాడు అని అలా అనిపిస్తుంది. బట్ రియల్ ఎగ్జామ్ లో మాత్రం జనరల్ అవేర్నెస్ లో ఎంతో కొంత 2 లేదా 3 ప్రశ్నలు హిస్టరీ నుంచి ఓకేనా అడుగుతాడు అన్నమాట. సో క్వశ్చన్స్ అనేవి తప్పకుండా జనరల్ అవేర్నెస్ కూడా ఉంటాయి, కరెంట్ అఫైర్స్ మిక్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ ఒక 10 క్వశ్చన్లు ఉంటే ఇంకో 10 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ కిందనే వస్తాయి. లేదా కరెంట్ అఫైర్స్ ఒక 15 క్వశ్చన్స్ ఉంటే జనరల్ అవేర్నెస్ అనేవి ఒక 5 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మిక్సే అడుగుతాడు. ఇది మీరు చదువుకొని తప్పకుండా వెళ్ళండి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి అంటే నిన్ననే ఒక వీడియో చేసి పెట్టాను, ఏ టాపిక్స్ చదవాలో ఒకసారి మీరు అవి చూడండి. మాక్ టెస్ట్ లో కూడా ఇంచుమించు నేను
నేను చెప్పిన టాపిక్స్ నుంచే ప్రశ్నలు అయితే వచ్చాయన్నమాట. అది సో కరెంట్ అఫైర్స్ కోసం ఒక మ్యాగజిన్ తీసుకోండి, ఓకేనా, ఇయర్లీ మ్యాగజిన్, ఓకేనా, స్పీడీ కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్ వస్తుంది, అది తీసుకోండి, పూర్తిగా చదవండి. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఒక్కటి కూడా మీది మిస్ కాదు. ఇప్పుడు మనం వెరీ హై కట్ ఆఫ్ ఉండబోతుందా, సెక్షన్ వైజ్ గా అడుగుతున్నాడా, వెరీ హై కట్ ఆఫ్ ఉండబోతుందా అంటే గైస్ చూడండి, ఎస్, వెరీ హై కట్ ఆఫ్ అయితే గ్రూప్ డిది ఉండబోతుంది. ఎందుకు ఉండబోతుందో నేను చెబుతాను చూడండి. ఇంతకు ముందు ఏంటంటే గైస్, గ్రూప్ డిది సెక్షన్ వైజ్ గా కాకుండా ఒక్కొక్క క్వశ్చన్ మిక్స్ క్వశ్చన్ అడిగేవారు అన్నమాట. సో మిక్స్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం జరిగేది అంటే, ఒక్కరు 70 ప్రశ్నలు అటెంప్ట్ చేసేటప్పటికి, ఓకేనా, ఒక క్యాండిడేట్ 70 ప్రశ్నలు వరకు వెళ్లే వరకు వాళ్ళ టైం అనేది అయిపోయేది అన్నమాట. అర్థమవుతుందా? 70 ప్రశ్నలు లేదా 60-70 ప్రశ్నలు లేదా 80 ప్రశ్నల వరకు వెళ్లే ఒక క్యాండిడేట్ యొక్క టైం అనేది అయిపోయేది. ఎప్పుడు? మిక్స్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు అన్నమాట. బట్ ఇప్పుడు సెక్షన్ వైజ్ గా క్వశ్చన్స్ అడిగితే అలా కాదు, 100కి 100 క్వశ్చన్స్ వరకు అటెంప్ట్ చేయగలుగుతారు. అది ఎలా అంటే, ముందు జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అనేవి అటెంప్ట్ చేసేస్తారు, ఆ తర్వాత జనరల్ సైన్స్ అనేది అటెంప్ట్ చేసేస్తారు అన్నమాట, చాలా ఫాస్ట్ గా. ఎందుకు అంటే గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి. జనరల్ సైన్స్ అందరూ చదివి ఉంటే కనుక ప్రశ్న చదివిన వెంటనే దాని యొక్క ఆన్సర్ తెలిసిపోతుంది, ఈజీగా అయిపోతుంది. సో జనరల్ సైన్స్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ అనేవి త్వరగా అయిపోతాయి. ఎంత త్వరగా అంటే ఒక ½ అన్ అవర్ లో అయిపోతాయి అన్నమాట. మిగతా టైం అంతా మీకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ కి ఉంటుంది. అలాగే సెక్షన్ వైజ్ గా మ్యాథ్స్ కూడా చేస్తే గనక చాలా ఈజీ. ఎవరికైతే ప్రాక్టీస్ వచ్చి ఉంటుందో, ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళందరికీ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ టైం ఎక్కడ పడుతుంది? కేవలం రీజనింగ్ లో మాత్రమే కొంచెం టైం ల్యాగ్ తీసుకుంటుంది అన్నమాట. ఈ రీజనింగ్ కూడా ఎవరైతే ప్రాక్టీస్ చేశారో, ఎంత ప్రాక్టీస్ చేసినా సరే రీజనింగ్ లో ఎలాంటి లాజిక్ తగులుతుంది అది తెలుసుకోవడానికి కొంచెం టైం అయితే తప్పకుండా పడుతుంది. మనం క్వశ్చన్ చేసేటప్పుడు టైం అయితే తప్పకుండా పడుతుంది అనమాట. సో ముందుగా కరెంట్ అఫైర్స్ చేస్తారు, తర్వాత జనరల్ సైన్స్ చేస్తారు, తర్వాత మ్యాథమెటిక్స్ చేస్తారు, లాస్ట్ కి రీజనింగ్ లోకి వస్తారన్నమాట. సో ఇలా చేసేటప్పటికి వాళ్ళ దగ్గర చాలా టైం ఉంటుంది. ఐ మీన్ 100 ప్రశ్న వరకు తప్పకుండా వెళ్తారన్నమాట వాళ్ళు. సో మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తారు, అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు గ్రూప్ డి ఎగ్జామ్ రాస్తారు, ఓకే, టెక్నీషియన్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ డి ఎగ్జామ్ అనేది రాస్తారన్నమాట. వాళ్ళందరిలో ఒక్కొక్క మార్కుతో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రిపరేషన్ చాలా బాగుంది, ఓకేనా. సో ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకొని హై కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అండ్ ఆల్సో సిసిఏ వాళ్ళు కూడా కమెంట్స్ చేస్తున్నారు, అన్న మా కట్ ఆఫ్ ఏంటన్నా పెరిగిపోతుందా అంటే, గైస్ మీ కట్ ఆఫ్ చాలా సార్లు చెప్పాను, ఓకేనా. యుఆర్ 40% ఎక్కువ ఇంకో 2 వెళ్తుంది, ఓకేనా. ఓబీసీ ఒక 30% ఎక్కువ ఇంకో 2 వెళ్తుంది, ఓకేనా. ఎస్సీ ఎస్టీ వచ్చేసి ఒక 25% అయితే ఉంటుంది. సిసిఏ కట్ ఆఫ్ ఇంతే ఉండాలి, ఓకేనా. మీకు 70 మార్కులు వచ్చినా ఇందులోనే ఈ 40 మార్కుల్లోనే ఎక్కువ మంది ఉంటారన్నమాట, ఓకేనా. సో కట్ ఆఫ్ అనేది ఇంతనే ఉంటుంది. ఇంకో విషయం మీకు చెప్తున్నాను, ఎవరికి? సిసిఏ వాళ్ళు నెగిటివ్స్, దయచేసి నెగిటివ్ క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్ చేయకండి. నెగిటివ్ క్వశ్చన్స్ ఎక్కువ అటెంప్ట్ చేశారనుకోండి మీ స్కోర్ మైనస్ అయిపోతుంది. ఆల్రెడీ మీ వద్ద ఎన్ఏసీలో ఒక 20 మార్కులు ఉన్నాయి అనుకోండి, సో సిబిటీలో ఇంకో 20 మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. ఇదంతా ఈ 2/3, 1/3 ఇవన్నీ పక్కన పెట్టండి, 2/3 గురించి పక్కన పెట్టండి, ఓకేనా. ఎన్ఏసీ ప్లస్ సిబిటీ కలిపి మీకు ఒక 40 మార్కులు వచ్చేటట్టు టార్గెట్ పెట్టుకోండి. నెగిటివ్ సిబిటీలో నెగిటివ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీరు, మీ సెలక్షన్ ప్రాబ్లం అయిపోతుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అండ్ ఓపెన్ కట్ ఆఫ్ ఆల్రెడీ హై ఉంటుంది, ఎంత బాగా ప్రిపరేషన్ చేస్తే అంత మంచిది మీకేని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 10th బేస్ చేసేసారు కాబట్టి, సో ప్రతి ఒక్కరూ అటెంప్ట్ చేస్తారు. రేపు ఎగ్జామ్ క్లియర్ అయ్యి ఏంటంటారు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో వెనక్కి వచ్చేస్తే అది వేరే విషయం. అండ్ తర్వాత జాయిన్ అయిన తర్వాత చాలా మంది చేయలేరు, వదిలేస్తారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ ముందు ఎగ్జామ్ ఎవరిదైతే క్లియర్ అవుతుందో వాళ్ళే జాబ్ వరకు వెళ్తారు, ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే పోస్టింగ్ వరకు వెళ్తారు అన్నమాట. నేను ఒప్పుకుంటున్నా, గ్రూప్ డి అనేది ఒక అసిస్టెంట్ పోస్ట్, లెవెల్ 1 యొక్క పోస్ట్ అన్నమాట. గ్రేడ్ 4 లెవెల్ 1 యొక్క పోస్ట్. చాలా మంది ఏమనుకుంటారంటే జాయిన్ అయిపోతారు, త్వరగా జాయిన్ అయిపోతారు, తర్వాత చేసే పని చూసి కష్టంగా ఉంది అని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట, ఓకేనా.
సో ఇది సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, బాగా ప్రిపేర్ అవ్వండి, 100కి 100% ఇవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా, ఇదన్నమాట. ఓకే గైస్, మరి ఉంటాను. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.